అందరూ బాగున్నారండి? ఎలా ఉన్నారు? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దయచేసి ప్రార్థన చేసుకోండి. దేవుని వాక్యం చదవండి. ఈరోజు దేవుని వాగ్దానము మనం కలిసి చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మీ సంభాషణ ఎల్లప్పుడూ కృపా సహితంగా ఉండవలెను. మనము ఎదుటివారితో మాట్లాడినప్పుడు దయచేసి కృపా సహితమైన మాటలే మాట్లాడాలి. ఎదుటివారికి మేలు కలగాలి మన మాట వల్ల, ఎదుటివారికి ధైర్యం కలగాలి మన మాట వల్ల, ఎదుటివారిని ఆదరించాలి మన మాట వల్ల, ఎదుటివారిని సంతోషపెట్టాలి మన మాట వలన. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కృపా సహితంగా మాట్లాడాలి. ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల హృదయాన్ని గాయపరుస్తారు. దేవుని బిడ్డలారా, అలాగే మనం మాట్లాడకూడదు. తల్లి తండ్రిని గౌరవించాలి. ఈ రోజుల్లో భర్తని గాయపరిచే భార్యలు ఎంతో మంది ఉన్నారు. కృపా సహితంగా నీ భర్తతో మాట్లాడాలి, నీ భార్యతో కృపా సహితంగా మాట్లాడాలి. అలాగనే దేవుని సేవకులతో, విశ్వాసులు కృపా సహితంగా మాట్లాడాలి. మన అన్ని జనాలతో మాట్లాడినప్పుడు మన మాట ద్వారానే వారు క్రీస్తుని కనిపెట్టాలి. కాబట్టి మనం ఎప్పుడు ఏ విషయమై మాట్లాడినా అది కృపా సహితంగా మాట్లాడాలి. పరిశుద్ధాత్మ మనకి ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం వీక్షిస్తున్న బిడ్డలందరికీ కృపా సహితమైన మాటలు అనుగ్రహించిన గాక. తలలు వంచండి, ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. ఉదయకాలన ఎంతమంది నా ప్రభా హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ యొక్క సీజన్లోనైనా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలతో చాలామంది బాధపడుతున్నారు. వారందరినీ నీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచయ్యా. ముఖ్యంగా మరి నాయనా యేసయ్య ప్రత్యేకించిన ప్రభా చాలా చోట్ల నా తండ్రి ఎంతోమంది ఆకలితో ఉన్నారయ్యా. ఈ క్రిస్మస్ సీజన్లోనైనా అయా ప్రతి ఒక్క పేదవారికి అయా ఆహారాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంలో ఎవరెవరికి నాన్న ఏ సంఘాల్లో ఏ అవస్థ ఉన్నదో వాటిని తీర్చండి. ముఖ్యంగా నా ప్రభా మా యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా దీవించి నీ కృపలో బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.